మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ డ్రా అయిపోయింది కదా. మరి ఈ డ్రా అవడంతో కొన్ని చేంజెస్ జరిగినాయి ఇది WTC పాయింట్స్ టేబుల్లో. సో మరి వాటిలో చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ పైకి వెళ్ళిద్దామని చెప్పేసి అనుకున్నాం సెకండ్ ప్లేస్కి. కానీ మరి వాళ్ళు చూసుకుంటే అదే థర్డ్ ప్లేస్లో ఉన్నారు. దాని తర్వాత మన ఇండియా చూసుకుంటే ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నారనమాట. అయితే మరి ఇక్కడ పాయింట్ల పరంగా చూసుకుంటే మరి నిన్న డ్రా అవడంతో మరి ఇంగ్లాండ్ మొత్తం ఈ సిరీస్లో చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ డ్రా అయింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. సో దీంతో వాళ్ళకి ఏకంగా 26 పాయింట్స్ అయితే వాళ్ళు ఉన్నారనమాట. సో మరి ఇండియన్ టీం పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మరి మన వాళ్ళు 1 మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ డ్రా అయింది, 2 మ్యాచ్లు ఓడిపోయాం కదా. సో దీంతో ఓవరాల్గా మనకి 16 పాయింట్స్ అయితే ఉన్నాం మనం. అయితే మరి దీంట్లో మనకి పాయింట్స్ WTC పాయింట్స్ టేబుల్లో మనం పాయింట్స్ వైజ్గా కాదు కాబట్టి మనం ఫైనల్కి వెళ్ళేది ఇక్కడ పర్సంటేజ్ వైజ్ కాబట్టి. సో మరి పర్సంటేజ్లో బట్టి మనం చూసుకుంటే ఇప్పటి వరకు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనకి 100%తో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి 66%తో శ్రీలంక సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. మరి థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ 54%తో థర్డ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత 33%తో ఇండియా అయితే ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. సో దాని తర్వాత బంగ్లాదేశ్ చూసుకుంటే 16%తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత 0%తో మరి చివరి ప్లేస్లో మరి వెస్ట్ ఇండీస్ అయితే ఉండటం జరిగిందనమాట.